చంద్రబాబు ప్రభుత్వానికి దివ్యాంగులపై కనీస కనికరం కూడా లేదు. పింఛన్లకు కోత పెట్టి వారి బతుకులను కకావికలం చేయడానికి రీవెరిఫికేషన్ పేరుతో నానా అగచాట్లకు గురిచేస్తోంది. ఆరాకోరా సదరం శిబిరాలతో ముప్పు తిప్పలు పెడుతోంది. ఫలితంగా వైకల్య ధృవీకరణ కోసం సదరం స్లాట్ పొందేందుకు దివ్యాంగులు, వివిధ జబ్బులతో బాధపడుతున్న వారు తీవ్ర అవస్థలకు గురవుతున్నారు. సామాజిక భద్రత పింఛన్లలో కోత పెట్టేందుకు బాబు సర్కార్ రీవెరిఫికేషన్ పై ప్రత్యేక దృష్టి పెట్టింది. గతేడాది నుంచి వైద్య శాఖ సదరం రీవెరిఫికేషన్లో నిమగ్నమైంది. కొత్తగా వైకల్య ధృవీకరణ కోసం వారంలో ఒకరోజు మాత్రమే సదరం క్యాంపులను మొక్కుబడిగా నిర్వహిస్తూ ఉండడంతో సదరం స్లాట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఇటీవల నవంబర్, డిసెంబర్ నెలలకు కలిపి 30,000 స్లాట్లను ఈ నెల 14న వైద్య శాఖ విడుదల చేసింది. స్లాట్లన్నీ 2 రోజుల్లోనే బుక్ అయిపోయాయి. మరో 13,000 మంది వెయిటింగ్ లిస్టులో ఉన్నారు. 2019కి ముందు వరకు చంద్రబాబు పాలనలో కేవలం 56 ఆసుపత్రుల్లోనే సదరం స్క్రీనింగ్స్ నిర్వహించేవారు. వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక సదరం సర్టిఫికేట్లు పొందడానికి దివ్యాంగులు పడుతున్న అవస్థలకు చెక్ పెడుతూ అదనంగా మరో 117 ఆసుపత్రులను కలిపి 173 చోట్ల సదరం క్యాంపులు ప్రారంభించారు. రాష్ట్రంలో ఏ ఆసుపత్రినైనా స్లాట్ బుక్ చేసుకుని అసెస్మెంట్కు హాజరయ్యే అవకాశం కల్పించారు. దీంతో అంతకుముందు టీడీపీ ప్రభుత్వంతో పోలిస్తే వైకల్య ధృవీకరణ ప్రక్రియ ఎంతో సులభతరమైంది. గత ఏడాది చంద్రబాబు మరోసారి అధికారంలోకి రావడంతో దివ్యాంగులకు సదరం సర్టిఫికేట్ల జారీ ప్రక్రియపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ప్రభుత్వం విడుదల చేస్తున్న చాలీచాలని స్లాట్లను కొందరు మీ సేవా నిర్వాహకులు గంటల్లోనే బ్లాక్ చేసేసినట్టు ఆరోపణలు వెలువెత్తున్నాయి. పక్క జిల్లాల్లో స్లాట్లు బుక్ చేసి అనంతరం దివ్యాంగుల సొంత జిల్లాలకు స్లాట్ ట్రాన్స్ఫర్ రూపంలో పెద్ద ఎత్తున దందా నడుస్తుంది. ఇలా దివ్యాంగుల నుంచి మీ సేవా నిర్వాహకులు, దళారులు 10,000 వరకు వసూలు చేస్తున్నారు. అనంతపురం, కర్నూలు, తిరుపతి, గుంటూరు, కృష్ణా ఇలా రాష్ట్రంలో ప్రతి చోట దళారుల దోపిడీ కొనసాగుతుంది. ప్రభుత్వం ఆసుపత్రులు, క్యాంపులను పెంచుతూనే దోపిడీకి అడ్డుకట్ట పడుతుందని దివ్యాంగులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు సైతం ఇదే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.